తుఫాన్తో గెలుగుతుంటే దొరుకుతుందండి. అంటే మీకు ఇక్కడ బంగారం దొరుకుతుందని తుఫాన్ వచ్చినప్పుడు ఇక్కడ బంగారం వస్తుందని మాకు అవసరం ఉందండి. అంటే ఎప్పటి నుంచి వస్తుంది ఇట్లా? చాలా కాలం నుంచి తుఫాన్ పట్టితే ఇక్కడ బంగారం తగులుతుందని మాకు అవసరం అండి. మా పెద్దలు చెప్పేవారు. మరి ఇక్కడి నుంచి ఎలా తెలుస్తుంది మీకు? ఇక్కడి నుంచి తుఫాన్తో ఇలా లాగుతుంటే చిన్న చిన్న రవ్వలు వస్తాయండి. వాటన్నిటిని తీసుకుని అమ్ముకుంటారా? ఎదురు చేసుకుంటారండి. ఇంకా కంచి ఇంటికాడ ఏ శతమానంలో లేదా ఉంగరమో అందులో దాచుకుంటారండి. తుఫాను వచ్చినప్పుడే ఎందుకు వస్తుంది? ఎందుకని వస్తుంది? ఎలా వస్తుంది అది? ఈ సముద్రం ప్రభావం వల్ల లోపల గుడి ఉంటది. గుడి ఎక్కడ? లోపల సముద్రంలో ఉంటది. మా తాత మా నాన్న ముత్తాతల నుంచి లోపల గుడి ఉంటది. ఆ గుడిలో నుంచి చిన్న చిన్న తుఫాను వచ్చినప్పుడే ఈ చిన్న చిన్న రాగాలు చిన్న చిన్న బంగారం ముక్కలు పలుకులు చేరుకుండా వస్తాయి. ఆ చేరుకుండా వస్తుంటే మన మత్స్యకారులకి ఏమో ఇలాగ వచ్చి దుమ్మెలతో గీసుకుంటాం. అవి గీసుకుంటే అవి అక్కడక్కడ చిన్న చిన్న దొరుకుతాయి. అవి దొరికాయి ఒక చిన్న పొట్ల కట్టేసి అటుకెళ్ళి బయటకు పట్టుకెళ్తాం. అవి బయట పట్టుకెళ్తే 2000 ఇవ్వచ్చు, 3000 ఇవ్వచ్చు, 4000 ఇవ్వచ్చు. ఒకవేళ అదృష్టం బాగుంటే ఒక సైన్ దొరకొచ్చేమో ఉంగరం దొరకచ్చు. ఇవాళ దొరికాయి. ఎంతమంది ఇవాళ ఎవరెవరికి దొరికాయి? ఇవాళ నాకేమో ఒకటి మొన్న దొరికింది ఒకటి. ఆ 10,000 రావచ్చు. మొన్న ఒకరికేమో నెక్లెస్ ఒకటి దొరికింది. ఒకరికేమో రేగి. ఇవన్నీ లోపల సముద్రంలో ఉన్న దేవాలయం దేవుడు మీకు ఇస్తున్నాడని అనుకుంటున్నారా? లేకపోతే అంటే అట్లా ఏం లేదు. మామూలుగా లోపల తుఫాన్ చేసినప్పుడు వస్తాయి. ఇక అంతమంది మనకు తెలీదు. అంటే మనం పుట్టిన వాళ్ళు మా తాత చెప్పేవాళ్ళు అంతే. తురకలు నువ్వురు అంట. ఇక్కడ అంతా తురకలు నువ్వురు అంట. అంటే తురకంటే బంగారం అమ్ముతారు కదా, వాళ్ళు నువ్వురు అంట. వాళ్ళది సమస్య ఇది. వాళ్ళది భూమా వాళ్ళదైతే మనకు తెలీదు. అంతవరకు తెలుసు. మొండి జగ్గం గుడి ఉందండి. ఆ జగ్గం గుడి ప్రభావం వల్ల ఇక్కడ ఈ ఉత్పత్తి బాగా ప్రసన్నం అవుతుంది. ప్రతి తుఫాన్ వచ్చిన రోజు ఇక్కడ ఈ సన్నివేశాలు జరుగుతాయండి. మాకు నమ్మకం. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? ఏ విధంగా జరుగుతుంది? మాకు ఇలాగా తుఫాన్ వచ్చినప్పుడు మేము వచ్చి ఇలాగా ఎత్తుకుంటే మీ తాతల నుంచి కూడా అది జరిగేయండి. ఉందండి. మీ తాతలకి మీ ఫాదర్ అందరికి వాళ్ళలో ఇలాగ ఉందని మొండి జగ్గం గుడి దగ్గరికి నుంచి వస్తాయి అబ్బాయి అని చెప్పేవారు కుర్రోళ్ళకి. చెప్తే అనుకున్న వాళ్ళు తుఫాన్ అట్టిందంటే ఇలాగ కొంత క్వశ్చన్ వెళ్తుంటే ఎవరి కాసి తగ్గట్టు ఎవరి దశ తగ్గట్టు నిజంగానే దొరుకుతున్నాయి కదా. అదే నీ చేతికి దొరికిందా? ఇక్కడ చూడొచ్చు. ఈ అబ్బాయి వేలికి ఏ విధంగా బంగారు రేకు దొరికిందో మనం క్లియర్ గా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ ఈ రెండింటిని సో ఈ రెండింటిని జాగ్రత్తగా మీరు తీసుకెళ్లి అమ్ముకుంటారా? అని అన్ని కలిపి అంటే అంత చిన్న దానికి పెద్దగా రావుగా. ఏమ్మా మీరు కూడా ఇట్రండి ట్రామా. సో ఇట్లా మహిళలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ చాలా సీరియస్ గా ఈ పని అయితే చేస్తున్నారు. మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మా అట్లా అదేలేమ్మా మీకు ఎప్పటి నుంచి అలవాటు ఇది? మీకు పెద్దలు ఏమన్నా చెప్పేవాళ్ళ ఇక్కడ? ఏమి చెప్పలేదు. మీకేం చెప్పలేదు? మాకేం తెలియదండి. మరి ఈ రోజు ఎందుకు వచ్చి చేస్తున్నారు? మరి ఈ రోజు అందరూ సరదాగా వచ్చారని మేము సరదాగా వచ్చేలా అవుతున్నాం అంతే. కానీ మీ వాళ్ళు మా తాతల దగ్గర నుంచి కూడా చేస్తున్నామని చెప్తున్నారు కదా. ఏమైతే నాకు తెలియదండి. మీకు తెలియదు. కానీ అందరితో పాటు నలుగురు ఇక్కడికి వచ్చి వెతుకుతున్నారు కాబట్టి నేను కూడా ఇక్కడికి వచ్చాను అనేది ఆ మహిళ చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ చూస్తున్న చాలా వింతగా ఉంది ఇది. నిజంగానే ఒకవైపు నిన్నటి దాకా ఈ ప్రాంతంలో ఉక్కిరి బిక్కిరయ్యారు. కనీసం వెతకడానికి ఈ ప్రాంతంలో ఉండడానికి కూడా ఎవరు ఇష్టపడిన వీళ్ళందరూ ఇప్పుడు సముద్రం కోసం మనం చూస్తే ఏ విధంగా వీళ్ళందరూ కూడా ఇక్కడ వెతుకుతున్నారు చూడొచ్చు. పెద్దలు అందరూ కూడా. బాబు ఏంది ఏమన్నా దొరికాయా మీకు? ఏమన్నా ఏది నీకు కూడా దొరికిందా? ఇట్లా ఈ అబ్బాయి కూడా దొరికిన పరిస్థితి అయితే ఉన్నాయి. ఇదో చూపించమ్మా. ఇట్లా అంటే తక్కువ దొరికినాయి నీకు. మరి నువ్వు ఎందుకు దాన్ని ఇవంతా కూడా లాగుతున్నావు? వస్తాయండి. మరి అవి మీకు ఎప్పటి నుంచి తెలుసు అసలు దీని గురించి? చాలా సంవత్సరాల నుంచి. ప్రతి తుఫానికి వస్తాయండి. ప్రతి తుఫానికి వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ భూమిలో బంగారం ఉంటారండి, లేకపోతే పుస్తకాల బంగారం ఉంటారండి. అంతే, నాకదే తెలుసు. మీకు అదే తెలుసండి. అంతే అండి. అయితే వచ్చినప్పుడు అయితే దొరుకుతాయి, లేకపోతే దొరకవు. సో
ఇక్కడ చాలా చాలా గట్టిగా చెప్తున్నారు పరిస్థితి ఏంటంటే సముద్రంలో మాకు ఇది అలవాటు బేసిక్ గా మాకు ఇది ఇక్కడ ప్రతి సముద్రంలో తుఫాను వచ్చిన ప్రతిసారి కూడా మాకు ఇక్కడ వెతికే అలవాటు ఉంది. మా తాతల కాలం నుంచి కూడా ఇట్లా జరుగుతుంది అనేది వాళ్ళు చూడాలి. అక్కడ కానీ చూస్తే ఎంత చాకచక్యంగా ఆ పొలుకుల కోసం ట్రై చేస్తున్నారో చూడొచ్చు. సముద్రపు అల బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళే టైంలో టక్కని ఆ ప్రాంతంలో వాళ్ళు చూడడం, ఆ వెంటనే ఆ ప్రాంతాన్ని అక్కడ కనపడంగానే దాన్ని పట్టుకోవడం. సో అట్లాంటివి చాలా క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ మహిళలతో పాటు చిన్న పెద్ద పిల్లలందరూ కూడా దీన్ని వెతికే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది మాకు తమ పెద్దల నుంచి వస్తున్న పరిస్థితి అనేది చాలా క్లియర్గా వీళ్ళు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఇది ఎలా బంగారం వస్తుంది, కొందరు వాళ్ళ తాతలు చెప్పింది అక్కడ లోపల ఒక దేవత ఉందని, ఆ దేవత సముద్రం వచ్చిన ప్రతిసారి తుఫాను వచ్చిన ప్రతిసారి కూడా మాకు ఇక్కడ ఈ బంగారాన్ని అందిస్తుంది అనేది ఒక వాదన అయితే, ఇంకొకటి గతంలో ఈ ప్రాంతంలో బంగారు తయారు చేసేవాళ్ళు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే కొంత ఇక్కడ బంగారు దొరుకుతుంది అనేది మరో వాదన. కానీ ఎవరి వాదన ఏ విధంగా ఉన్నా ఇది తరతరాల నుంచి వస్తున్న ఆచారం. వీళ్ళకి తుఫాను వచ్చిన తర్వాత ఉప్పాడ బీచ్లో, ఉప్పాడ సమీపంలో ఈ ప్రాంతంలో బంగారు దొరకడం అనేది వీళ్ళకి చాలా కాలంగా మాకు ఒక అంచనా ఉంది దీని మీద. అందుకే మేము ఇంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి వీటన్నిటిని కూడా చేస్తున్నాం అనేది చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. అది కూడా కాకుండా ఇట్రా బాబు ఇట్రా, ఒక దువ్వెన్ని తీసుకొని ఇటువంటి ఈ దువ్వెనతో మట్టిని తీసి ఈ దువ్వెన ద్వారా తీసుకునే ప్రయత్నం ఈ పిల్లవాడు చేస్తున్నాడు. నీ దగ్గర ఏముంది? నువ్వు కూడా దువ్వెన తెచ్చుకున్నావా? ఇట్రా. సో దువ్వెలను తెచ్చుకునే ప్రయత్నం అయితే చాలా. ఇక్కడ చూస్తే పిల్లోడు ఎంత సీరియస్గా ఏమ్మా తన బంగారాన్ని ఎతకడానికి కోసం చేస్తున్నాడో మనం చూడొచ్చు. చాలా వరకు కూడా అక్కడ పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఇప్పుడు చూస్తే ఎలా దువ్వెంతో దాన్ని గీరి మట్టిలో నుంచి ఎక్కడైనా కనపడుతుందా అనే ఒక యాంగిల్ అయితే, కొందరు ఒక్కొక్క తరహాతో చేస్తున్న పరిస్థితి. చాలా మంది చేతులతో దువ్వెన్లు ఉన్నాయి. ఇక్కడ ఆ దువ్వెన్లని పెట్టుకొని దువ్వెంతో బంగారం కోసం వెతికే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ బంగారం ఎక్కడి నుంచి వస్తుంది, నీకు ఏమైనా ఐడియా ఉందా? తెలుసు సార్, ఈ బంగారం ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. మనకి చిన్నప్పటి నుంచి కూడా అప్పుడప్పుడు దొరికింది. ఫస్ట్ పల్లిపేటలో దొరికింది, తర్వాత ఇక్కడ దొరికింది సార్. మనకి ఎప్పుడు కూడా మా తాత ముత్తాతల నుంచి కూడా ఇంకా అలాగే దొరికింది సార్. తుఫాన్ వచ్చినప్పుడే దొరుకుతుంది సార్. ఇది అంతే సార్. అది మీకు ఒక ఆచారం. అలా ఉంటుంది అంతే తప్పని అంతగా దొరికింది ఏమి లేదు సార్. ఇక్కడ అంతగా దొరికితే ఇక్కడ బోలు మంది ఏరుకోవడం జరుగుతుంది. అది చిన్న చిన్న నరకల్లో ఉంటాయి, ఆ మొక్కలు దొరకడం కొంచెం ఏరుకోవడం అంతే. దానికి ఏమో రాదు, పొద్దుదాకా ఏరితే 100-200 దొరికితే, లేదా ఏం దొరకదు కొంతమందికి, చాలా మందికి అంతే సార్. ఇంకేం లేదు. ఇది మనం కానీ చూసుకుంటే బేసిక్గా